ఆ! రండి, రండి, రండి. కాఫీలు, టిఫిన్‌లు అన్నీ అయ్యి తీరిగ్గా వీడియో ఓపెన్ చేసి కూర్చున్నారా? మనకు కావాల్సింది కూడా అదే. సో, కంఫర్టబుల్‌గా అలానే రిలాక్స్ అయిపోయి, ఇవాల్టి సెషన్‌ని ఎంజాయ్ చేసేయండి. సో, ఇవాల్టి సెషన్ చాలా సింపుల్, షార్ట్ అండ్ స్వీట్ సెషన్‌గా ఉండబోద్ది. సో, టుడే వి ఆర్ గోయింగ్ టు సీ హౌ టు ఇన్‌స్టాల్ జావా అండ్ కాన్ఫిగర్ ఇట్ బేసికల్లీ. సో, మనం జావాలో కోడ్ రాసే ముందు అంటే ఆవేశం ఉంటది నాకు తెలుసు. ఉడుకు రక్తం కదా! జావాలో కోడ్ రాసేయాలి, రాసేయాలి అనిపిస్తా ఉంటది. కానీ రాసే ముందు ఫస్ట్ అయితే జావాని ఇన్‌స్టాల్ చేయాలిగా సిస్టమ్‌లో. సో, జావాని ఇన్‌స్టాల్ చేసుకోకపోతే ఎలా? సో, మనం ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్‌లో జేవీఎం గురించి మాట్లాడాం. అండ్ జేవీఎం ఆహ్, ఎలా కోడ్‌ని రీడ్ చేస్తది, కంపైల్ చేస్తది ఇట్లాంటి విషయాలు ప్రాబబ్లీ నేను నెక్స్ట్ ఎక్లిప్స్ వీడియోలో కూడా నేను ఇంకా డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు జేవీఎం గురించి. బట్ బేసిక్‌గా ఇప్పుడు క్రక్స్ ఏంటంటే మనం జావా అనేది ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఫస్ట్ కోడ్ రాయాలంటే జావా రిలేటెడ్ లైబ్రరీస్‌ని వాటిని మనం డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, ఫస్ట్ ఇవాళ ఏం చేద్దామంటే టక్కని గూగుల్ ఓపెన్ చేసి జావా 8 డౌన్‌లోడ్ అని కొట్టడమే. జావా 8 డౌన్‌లోడ్ అని కొట్టగానే మీకిక్కడ కనిపించే లింక్స్ ఉన్నాయి గదా! సో, అందులో ద సెకండ్ లింక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే వీడిక్కడ జేడీకే 8థ్ వెర్షన్ అని ఒకటి చూపిస్తున్నాడు గదా! సో, దాని మీద క్లిక్ చేద్దాం. జేడీకే బేసిక్‌గా డౌన్‌లోడ్ జేసుకోవాలి. జేడీకే అంటే జావా డెవలప్‌మెంట్ కిట్. అంటే జావా డెవలప్‌మెంట్ కిట్ అంటే మనకు అవసరమైన అన్ని డెవలప్‌మెంట్ రిలేటెడ్ యాస్పెక్ట్స్ అన్నీ ఆ డెవలప్‌మెంట్ కిట్‌లో ఉంటాయి. సో, అదొక్కటి డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోద్ది. అండ్ ఇది 8థ్ వెర్షన్ మనం చేసేది. ఇప్పుడు కొత్తగా 9థ్ వెర్షన్ కూడా వచ్చింది. బట్ అంత 9థ్ వెర్షన్ డౌన్‌లోడ్ చేసుకొని 9థ్ వెర్షన్‌లో చేసే అంత అవసరం ఏం లేదు. నన్నడిగితే. సో, వి విల్ స్టిక్ విత్ ది 8థ్ వెర్షన్. అండ్ హియర్ మీరు విండోస్ నేను వాడేది విండోస్ ఆఫ్‌కోర్స్ మీకు ఈ పాటికి అర్థమై ఉంటది. అందులో విండోస్ 64 బిట్ వాడాలా? 84 బిట్ వాడాలా? అనేది సారీ 64 బిట్ వాడాలా? 32 బిట్ వాడాలా? అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ టైప్. సో, ఇది 86 అని ఎందుకు ఇలా ఇచ్చి కన్‌ఫ్యూజ్ చేస్తాడో తెలీదు. ఇట్స్ బేసిక్‌లీ 32 బిట్. మనం ఇది ఎలా తెలుసుకోవాలని కూడా కొంతమందికి డౌట్ ఉండొచ్చు. సో, ఇట్స్ వెరీ సింపుల్. యూ జస్ట్ ఓపెన్ యువర్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్. ఫైల్ ఎక్స్‌ప్లోరర్ ఓపెన్ చేయగానే మనం ఇక్కడ ఏం చేయాలంటే థిస్ పీసీ దగ్గర రైట్ క్లిక్ నొక్కి ప్రాపర్టీస్ మీద క్లిక్ చేయగానే మనకిక్కడ ఓఎస్ టైప్ దగ్గర అనుకుంటా నాకు తెలిసి సిస్టమ్ టైప్ దగ్గర మీకు అర్థమైపోద్ది. ఇట్స్ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ అని. సో, లెట్స్ క్లోజ్ దిస్. వెనక్కెళ్ళిపోయి మనం ఇప్పుడు కన్ఫర్మేషన్ అయిపోయింది మనది 64 బిట్టే కాబట్టి డౌన్‌లోడ్ కొట్టేయండి ఇక్కడ. డౌన్‌లోడ్ కొట్టేయగానే యాస్ యూజువల్‌గా మనోడు ఒకటి యూ మస్ట్ యాక్సెప్ట్ లైసెన్స్ అది ఇది అంటాడు. సో, ఎవరికైతే నిజంగా ఓపికుండి ఈ లైసెన్స్ అగ్రీమెంట్లు అయి చదువుతారో వాళ్ళకి ఐ సల్యూట్. బికాస్ అయి యాక్చువల్లీ చెయ్యాలి. బట్ మనం చేయకుండా ఏం చేస్తాం, ఇదిగో జనరల్ ఆడియన్స్ లాగా ఇలా నొక్కేస్తాం. నొక్కేసాక బటన్ ఎనేబుల్ అయిందా లేదో చూసుకుంటాం. దీన్ని నొక్కేస్తాం. సో, నెక్స్ట్ మనోడు ఇంకో ట్విస్ట్ పెట్టాడు. క్లైమాక్స్ ముందు ఇంకో ట్విస్ట్ పెట్టినట్టు ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటున్నాడు. సో, బేసిక్‌గా ఇది రీసెంట్‌గా ఇంట్రొడ్యూస్ చేశారు ఆరకిల్ వాళ్ళు. సో, ఆరకిల్ నుంచి మీరు ఏ సాఫ్ట్‌వేర్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలన్నా యూ హావ్ టు క్రియేట్ అన్ అకౌంట్. సో, మన దగ్గర అకౌంట్ లేదు కాబట్టి యూ హావ్ టు క్లిక్ ఆన్ దిస్ క్రియేట్ అకౌంట్ అనమాట. క్రియేట్ అకౌంట్ క్లిక్ చేయగానే మీకు ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుద్ది. క్రియేట్ యువర్ ఆరకిల్ అకౌంట్ పేజ్. సో, ఇక్కడ మీరు మీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేయాలి. మేము ఆల్రెడీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి పెట్టాను రెడీగా. సో, లెట్ అస్ జస్ట్ క్లిక్ ఆన్ దిస్ క్రియేట్ అకౌంట్. సో, క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయగానే ఏమవుద్దంటే మీకిలాగా చెక్ యువర్ ఈమెయిల్ అని చెప్పి అక్కడ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి క్రియేట్ యువర్ అకౌంట్ అన్న ట్యాబ్ ఆ బటన్ మీద క్లిక్ చేయగానే మనకు ఈమెయిల్ పంపిస్తాడు. సో, వెరిఫికేషన్ ఈమెయిల్ బేసిక్‌లీ. సో, అప్పుడు మన జీమెయిల్‌కొచ్చేసి ఆ వెరిఫికేషన్ ఈమెయిల్ ఓపెన్ చేస్తే సో, వెరిఫై ఈమెయిల్ అడ్రెస్ అన్న దాని మీద క్లిక్ చేస్తే మన మన అకౌంట్ అనేది వెరిఫై అయిపోద్ది. సో, యాస్ యూ కెన్ సీ సక్సెస్ యువర్ అకౌంట్ ఈస్ రెడీ టు యూజ్ అన్న మెసేజ్ మనకు కనిపిస్తది. సో, వెంటనే మనం ఇక్కడికెళ్ళి ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఏదైతే అకౌంట్‌ని వెరిఫై చేసామో ఆ అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. సో, ఇన్ థిస్ కేస్ ఇట్స్ పక్కా తెలుగు tech@gmail.com. అండ్ టెక్నికల్‌గా మీరు గనక చూస్తే ఈ అకౌంట్ నేను ఇప్పుడే ఫ్రెష్‌గా క్రియేట్ చేశాను. మన ఛానల్ కోసం క్రియేట్ చేసిన అకౌంట్ ఇది. అండ్ ఈ జీమెయిల్ అకౌంట్‌లో మనకొచ్చిన ఫస్ట్ మెయిల్ ఆరకిల్ తరపు నుంచే వచ్చింది. సో, ఐ హోప్ ఈ టెక్ జర్నీ బానే కంటిన్యూ అవుతదని. సో, పక్కా తెలుగు tech@gmail.com ఈస్ అవర్ మెయిల్ ఐడీ. సో, మనం ఇప్పుడు ఇది కంప్లీట్ చేసేసాక మనం ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చేసి ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చేద్దాం. పాస్వర్డ్ ఏంటని మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. మీకెలా తెలుస్తది? ఓకే. గుర్తొచ్చింది. ఐ హోప్ దిస్ ఇస్ ద పాస్వర్డ్. సైన్ ఇన్ కొట్టేద్దాం. సో, కొట్టగానే పాస్వర్డ్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ అయితే మీకు ఇమ్మీడియేట్‌గా ఇక్కడ డౌన్‌లోడ్ అనేది స్టార్ట్ అయిపోద్ది. సో, ఇట్
ఈ డౌన్‌లోడ్ ఎంతసేపట్లో అవుతదంటే ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ బ్యాండ్‌విడ్త్. ఐ మీన్ అదే మీ ఇంటర్నెట్ స్పీడ్‌ని బట్టి. ఒకప్పుడు గుర్తుందా మీకు? ఇప్పుడు చూసారా 212 ఎంబీ ఆల్‌మోస్ట్ జస్ట్ ఇన్ ఫ్యూ సెకండ్స్ డౌన్‌లోడ్ అవ్వబోతుంది. బట్ అదే మనం ఒక మేబీ 10 ఇయర్స్, 10 ఇయర్స్ బ్యాకెళ్తే గనక ఒక 1 జీబీ మూవీ డౌన్‌లోడ్ అవ్వాలంటే నాకు గుర్తు ల్యాప్‌టాప్ అంతా రాత్రి అలా డౌన్‌లోడ్ ఆ టొరెంట్స్‌లో మూవీ పెట్టేసి ల్యాప్‌టాప్‌ని అలా వదిలేసేవాళ్ళం రాత్రంతా. మళ్ళీ పొద్దున్న లేసి చూసుకుంటే గాని మనకు ఆ డౌన్‌లోడ్ కంప్లీట్ అయ్యేది కాదు. కానీ ఇప్పుడు ఒక మూవీ డౌన్‌లోడ్ చేయాలంటే దాన్ని అలా డౌన్‌లోడ్ నొక్కి అది ఏంటి 2 జీబీ, 3 జీబీ ఉన్న మూవీని జస్ట్ అలా డౌన్‌లోడ్ నొక్కి ఎళ్లి మంచినీళ్ళు తాగొచ్చేలోపు మూవీ రెడీగా ఉంటుంది. సో, ఇంత అడ్వాన్స్‌మెంట్ ఇదంతా ఫైబర్ ఆప్టిక్స్ వల్ల ఇంకా ఇంటర్నెట్ అడ్వాన్స్‌మెంట్ అనేది చాలా ర్యాపిడ్‌గా జరిగిపోయింది. అండ్ దట్స్ ద రీజన్ మీరంతా ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్‌ని హెచ్‌డీలో ఎంత ఆహ్, క్లియర్‌గా బఫర్ చేయగలుగుతున్నారు. అండ్ ఇది ఎందుకు చెప్తున్నా అంటే వి మిస్డ్ ఆల్ థిస్ డ్యూరింగ్ అవర్ ఎరా. సో, మేము మేబీ కాలేజ్ పాస్డ్ ఔట్ అయినప్పుడు అంతా ఇట్ వాస్ ఎ లగ్జరీ టు అఫోర్డ్ ఆల్ ది ఇంటర్నెట్ దట్ యూ గైస్ హావ్ నౌఎడేస్. సో, ఐ థింక్ యూ విల్ మేక్ ద బెస్ట్ యూజ్ ఔట్ ఆఫ్ ఇట్. సో, ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళందరికీ ఇదొక బ్లెస్సింగ్. ఎందుకంటే ఇప్పుడు హెచ్‌డీలో వీడియోస్ చూడడం అనేది చాలా ఈజీ, సర్వసాధారణం. కానీ అప్పుడు హెచ్‌డీలో వీడియోస్ రెండర్ అవ్వడానికి, బఫర్ అవ్వడానికి చాలా డేటా కన్జ్యూమ్ చేసేది. అండ్ ఇట్ వాస్ ఎక్స్‌పెన్సివ్. సో, ఇప్పుడు మాటలో పడి అసలు విషయం మర్చిపోయాను. సో, ఇక్కడ మీరు చూస్తే జేడీకే అనేది డౌన్‌లోడ్ అయిపోయింది గదా! ఇప్పుడు. మన నెక్స్ట్ ఏంటంటే ఇది ఇన్‌స్టాలర్. సో, ఇప్పుడు మీరు చూస్తే .exe ఫైల్ అనేది ఇప్పుడు మీకుంది గదా! ఎనీ .exe ఫైల్ విండోస్‌లో ఏమవుతాయంటే వీటిని ఇన్‌స్టాలర్స్ అంటాం. సో, ఈ ఇన్‌స్టాలర్స్‌తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు. ఎందుకంటే ఏది పడితే అది కొన్ని కొన్ని సార్లు మీరేదైనా వెబ్‌సైట్ విజిట్ చేస్తున్నప్పుడు అది కొన్ని .exe ఫైల్స్ ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయిపోతాయి. సో, తెలియకుండా గనక మీరు ఆ .exe ఫైల్స్ మీద డబుల్ క్లిక్ చేశారా, మీ దాంట్లోకి మీ సిస్టమ్‌లోకి వైరస్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో, విండోస్‌లో అత్యధిక శాతం వైరస్‌లు ఎలా ట్రాన్స్‌మిట్ అవుతాయంటే ఈ .exe ఫైల్స్ అంటే ఇన్‌స్టాలర్స్ ద్వారా ట్రాన్స్‌మిట్ అవుతాయి. అండ్ మీరు డౌన్‌లోడ్ చేసినప్పుడు మీరు ఈ ఎక్స్‌టెన్షన్స్ గనక చూడలేకపోతే అంటే ఆ ఫైల్ యొక్క ఎక్స్‌టెన్షన్ ఏంటనేది చూడలేకపోతే దానికొక రీజన్ ఉంది. ఎందుకంటే మీరిక్కడ వ్యూ బటన్ చూస్తున్నారు కదా పైన. డిఫరెంట్ ట్యాబ్స్ ఉంటాయి. సో, వ్యూలోకెళ్ళినప్పుడు మీరిక్కడ ఫైల్ నేమ్ ఎక్స్‌టెన్షన్స్ అనే బాక్స్ బై డిఫాల్ట్ డిజేబుల్డ్ ఉంటది. అది ఎనేబుల్డ్ ఉండదు. సో, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. అది ఎనేబుల్ చేస్తే ఏమవుద్దంటే మీకు ప్రతి ఫైల్ ఒక ఎక్స్‌టెన్షన్ కూడా కనిపిస్తదనమాట. సో, ఇట్స్ ఎ వెరీ యూజ్‌ఫుల్ ఆప్షన్. సో, కీప్ ఇట్ చెక్డ్. ఆల్‌రైట్. సో, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే మనం డబుల్ క్లిక్ చేద్దాం ఇక్కడ. క్లిక్ చేయగానే డూ యూ వాంట్ టు ఇన్‌స్టాల్ అది ఇది అంటుంది. సో, యెస్ నొక్కండి మళ్ళీ. మళ్ళీ నా సిస్టమ్ కొంచెం ఆహ్, అనకూడదు గానీ ఆల్‌మోస్ట్ 4, 5 ఏళ్ళు నాకు ఎంతో వాల్యుబుల్ అయిన అసెట్‌లో నాకు తెలిసి నా దగ్గర ఉన్న చాలా వాల్యుబుల్ అసెట్స్‌లో ఒకటి నా ల్యాప్‌టాప్. ఎందుకంటే ఈ ల్యాప్‌టాప్‌లో నేను ఎన్నో నేర్చుకున్నాను. ఆఫ్‌కోర్స్ ఈ ల్యాప్‌టాప్ యూజ్ చేసి నేను ఎంతో మందికి ఎన్నో కోర్సెస్ నేర్పించాను. అండ్ దాని ద్వారా నాకెంతో ఫైనాన్షియల్‌గా కూడా నాకెంతో హెల్ప్ అయింది. సో, బట్ ఏదేమైనా దీనికి 5 ఏళ్ళు దాటేస్తుంది. సో, కొంచెం వయసయిపోయింది. కొంచెం స్లోగా ఉంటది. సో, కొంచెం భరించాల్సిందే మీరు తప్పదు. సో, మనం ఇన్‌స్టాలర్ క్లిక్ చేశాక మన మాటల్లోనే వచ్చేసింది మన జావా ఇన్‌స్టాలర్. సో, ఇప్పుడు ఇది వెరీ స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఇన్‌స్టాల్ అండి. దీంట్లో పెద్ద కష్టపడాల్సిన పనేం లేదు. ఇక్కడ జస్ట్ నెక్స్ట్ బటన్ నొక్కండి. నొక్కాక మీకిక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. దాన్ని అలాగే ఉంచండి. సో, యూ హావ్ టు జస్ట్ మన ఫోకస్ అంతా ఇట్ షుడ్ బి ఆన్ దిస్ డెవలప్‌మెంట్ టూల్స్. మనకు కావాల్సిందంతా ఈ డెవలప్‌మెంట్ టూల్స్‌లోనే ఉంటది. సో, మీరేం చేయక్కర్లా. జస్ట్ మేక్ ష్యూర్ దట్ మీరు డిఫాల్ట్ పాత్‌ని కూడా చేంజ్ చేయొద్దు. ఐ సజెస్ట్ జావా ఇన్‌స్టాలేషన్ విల్ హ్యాపెన్ ఇన్ ప్రోగ్రామ్ ఫైల్స్ జావా బై డిఫాల్ట్. దాన్నక్కడే అవ్వనివ్వండి. దాన్నక్కడ కెలకటం వల్ల తర్వాత మళ్ళీ ఎన్వైర్న్‌మెంట్ వేరియబుల్స్ దగ్గర కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, ఏం చేస్తారంటే డిఫాల్ట్ పాత్‌లోనే ఇన్‌స్టాల్ అవ్వనివ్వండి దాన్ని. సో, నెక్స్ట్ నొక్కడమే అంతే. ఇంక మీరు చేయాల్సిందల్లా ఏం లేదు. నెక్స్ట్ నొక్కగానే ఇప్పుడు చూసారా ఇన్‌స్టాలేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఇన్‌స్టాలేషన్ అయ్యేలోపు నా దగ్గర ఆల్రెడీ వేరే వెర్షన్స్ ఆఫ్ జావా ఇన్‌స్టాల్ అయ్యున్నాయి. సో, ఐ విల్ జస్ట్ షో యూ. సిలోకెళ్తే సి ప్రోగ్రామ్ ఫైల్స్ ఆహ్, జావాలోకెళ్తే మీకు ఈ పర్టిక్యులర్ ఫోల్డర్ దగ్గర ఇన్‌స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోద్ది. సో, ఇప్పుడు మన ఇన్‌స్టాలర్ అయిపోతే ఇంకొక వెర్షన్ ఆఫ్ ఇన్‌స్టాలర్ కూడా మీకిక్కడ కనిపిస్తాయి. ఎందుకు ఇన్ని ఉన్నాయని మీరు ఆశ్చర్యపోతున్నారేమో! ఎందుకంటే ఇలాగే ప్రతిసారి మన స్టూడెంట్స్‌కి ఇన్‌స్టాలేషన్ చూపించేటప్పుడు ప్రతి ఒక్క వెర్షన్ ఇక్కడే డౌన్‌లోడ్ అయ్యి ఇన్‌స్టాల్ అయిపోతా ఉంటదనమాట. సో, ఇట్ డజంట్ మ్యాటర్. యూ కెన్ హావ్ మల్టిపుల్ వెర్షన్స్ ఆఫ్ జావా ఇన్‌స్టాల్డ్ ఇన్ యువర్ మెషీన్. బట్ ఏం లేదు కొంచెం కన్‌ఫ్యూజన్స్ క్రియేట్ చేయొచ్చేమో అంతే. అంతకు మించి ఏముండదు. సో, ఇప్పుడు జావా అనేది ఇన్‌స్టాల్ అయిపోయాక సో, యాస్ యూ కెన్ సీ జావా అనేది వన్స్ ఇన్‌స్టాల్ అయిపోయాక అది ప్రాపర్‌గా ఇన్‌స్టాల్ అయిందా లేదా అని మీరెలా చెక్ చేసుకోవాలి అంటే దానికి ఒక చిట్కా ఉంది. సో, మీరేం చేయాలంటే ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి.
సో సీఎండీ అని టైప్ చేసి ఎంటర్ కొట్టగానే మనకు కమాండ్ ప్రాంప్ట్ వచ్చేస్తుంది కదా. కమాండ్ ప్రాంప్ట్ రాగానే ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే జావా స్పేస్ హైఫన్ వర్షన్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టగానే మీకు ఇలా ఒక మెసేజ్ రావాలి. జావా వర్షన్ పలానా వర్షన్ అనేది ఐడెంటిఫై అయింది అన్నట్టు యూ షుడ్ గెట్ వన్ మెసేజ్. ఈ మెసేజ్ గనక మీకు వచ్చిందంటే దట్ మీన్స్ యువర్ జావా ఈస్ ప్రాపర్లీ ఇన్స్టాల్డ్. సో ఇన్ కేస్ ఇలాంటి మెసేజ్ గనక మీరు చూడకపోతే ఒకసారి సిస్టమ్ రీస్టార్ట్ చేయండి. ఓకే. సో ఇదేదో అంటుంది, నేను ప్రస్తుతానికి అయితే క్లోజ్ చేస్తున్నాను. సో ఐ డోంట్ వాంట్ టు ఇన్స్టాల్ దిస్ అగైన్. వై? బికాస్ ఐ ఆల్రెడీ ఇన్స్టాల్. నా దగ్గర ఆల్రెడీ జావా ఇన్స్టాల్ అయిపోయింది. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఇన్స్టాల్ దిస్ అగైన్. ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు స్టాప్ ద ఇన్స్టలేషన్. ఓకే. సో ఇది జస్ట్ మీకు చూపించడం కోసం చేశాను. సో ఈ మెసేజ్ గనక మీరు జావా, నేను మళ్ళీ టైప్ చేస్తాను, జావా స్పేస్ హైఫన్ వర్షన్ ఎంటర్. సో మీకు ఇలా రావాలి. ఇలా వచ్చిందంటే మీ మీ దాంట్లో జావా ప్రాపర్గా ఇన్స్టాల్ అయినట్టు అండ్ యూ కెన్ గెట్ స్టార్టెడ్ వర్కింగ్ విత్ జావా. సో ఇలా కనుక రాకపోతే మీరు ఏంటంటే గ్లోబల్ పాత్ సెట్ చేయాలి అంతే, అంతకుమించి ఏం లేదు. ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ బేసిక్గా ఈఎన్వి అని టైప్ చేశారంటే మీకు ఎడిట్ ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ ఆప్షన్ వచ్చేస్తాయి. సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక ఇక్కడ జావా హోమ్ అని నేను సపరేట్గా సెట్ చేశాను చూసారా పాత్. మీరు కూడా అలా ఒక ఎన్వైర్న్మెంట్ వేరియబుల్ని సెట్ చేయండి. బట్ 90% 90% కన్నా ఎక్కువ వేసుకోవచ్చు. మీరు అవన్నీ చేయక్కర్లే, ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ అవన్నీ చేయాల్సిన అవసరం ఉండదు. జేడీకే మీరు కరెక్ట్గా ఇన్స్టాల్ చేసి డిఫాల్ట్ పాత్ మార్చకుండా మీరు కనుక ప్రాపర్గా ఇన్స్టాలేషన్ని జస్ట్ నెక్స్ట్ నెక్స్ట్ కొట్టుకుంటూ ఫినిష్ కొట్టేశారంటే మీకు ఒక్కసారి రీస్టార్ట్ చేయండి ఇన్స్టాల్ అయిపోయాక అండ్ దట్ షుడ్ బి ఫైన్. ఆ తర్వాత మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి జావా స్పేస్ హైఫన్ వర్షన్ అని కొట్టి ఎంటర్ కొట్టండి. ఈ మెసేజ్ మీకు కనిపిస్తుంది అంతే. సో ఇవాల్టికి ఈ ఎపిసోడ్ మనం ఇక్కడితో ముగిద్దాం. అండ్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ మనం ఏం చేద్దామంటే వీ విల్ టాక్ మోర్ అబౌట్ ఎక్లిప్స్. సో మనం కోడింగ్కి చాలా దగ్గర అవుతున్నాం. సో నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఎక్లిప్స్ అంటే ఏంటి, ఎడిటర్స్ అంటే ఏంటి, ఎడిటర్స్ వల్ల యూజ్ ఏంటి, వై డూ ప్రోగ్రామర్స్ యూజ్ ఎడిటర్స్ లైక్ ఎక్లిప్స్, ఎక్లిప్స్ లేకుండా అసలు జావా ప్రోగ్రామ్ రాయొచ్చా, ఎక్లిప్స్ లేకుండా జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ తెలుసుకోవాలంటే స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ అందరూ ఏమనాలి, ఈ టేక్ కేర్లో అవన్నీ ఎందుకు లేని కానీ కరోనా కూడా అయిపోయింది అంటున్నారు కదా. సో అందరూ మళ్ళీ ఆఫీసులకి వెళ్ళే టైం వచ్చింది. సో బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, లేదా జావా కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకి నేను చెప్పేదల్లా ఒకటే. సో డోంట్ ప్యానిక్. మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఇట్స్ నాట్ టూ హార్డ్. ఏంటంటే మీకు ప్రాపర్గా నేర్పించే ఒక మెంటర్ దొరికితే దెన్ ఐ థింక్ ఎనీథింగ్ క్యాన్ బి లెర్న్డ్. సో ఓన్లీ థింగ్ ఇస్ మీకు ఒక ప్రాపర్ గైడెన్స్ కావాలి అండ్ ఎంత నేర్చుకోవాలి, ఎంతవరకు నేర్చుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో మరీ ఇన్డెప్త్గా దిగినా కొన్నిసార్లు ఏమైపోద్దంటే మీకు ఆ టాపిక్ మీద చిరాకు వచ్చే అవకాశం ఉంది. సో అందుకే నేను ఏం చేస్తానంటే వీలైనంత వరకు ఐఎమ్ ట్రయింగ్ టు సింప్లిఫై ద టాపిక్స్. సో సింపుల్ పదాలు వాడుతూ అండ్ మనం డైలీ యూజ్ చేసే పదాలని నేను వాడుతూ వీలైనంత వరకు టెక్నికల్ జార్గన్స్ని పక్కన పెట్టి మీకు అర్థమయ్యే రీతిలో చెప్పే ప్రయత్నమే నేను చేస్తున్నాను అండ్ అదే చేస్తాను కూడా. ఈ ఎంటైర్ కోర్స్ ఒక మోటివ్ అదే. ఐ డోంట్ వాంట్ దిస్ కోర్స్ టు బి అ ప్రొఫెషనల్ కోర్స్. సో ఐ హోప్ ఎవ్రీవన్ వుడ్ లైక్ దిస్ అప్రోచ్ అండ్ మీ అందరికీ ఇది నచ్చుతుందని ఆశిస్తూ నెక్స్ట్ ఎపిసోడ్లో మీ అందరినీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అనేది వచ్చేస్తుంది ఎందుకో తెలియదు. సో దాన్ని ఎందుకు ఆపడం. సో అంటిల్ దెన్ ప్లీజ్ టేక్ కేర్. బాయ్.